హలో డిటెక్టివ్స్. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ లో పిట్స్బర్గ్ అనే ప్రాంతంలో ఏప్రిల్ 12, 1880లో ఒక రిచ్ ఫ్యామిలీలో పుడతాడు ఈ ఎబెన్ బెయస్. చూడడానికి అందంగా స్మార్ట్ గా ఉండే ఈ ఎబెన్ బెయస్ తన గ్రాడ్యుయేషన్ ను చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయిన ఏల్ యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తాడు. ఎప్పుడైతే తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తాడో అందరి పిల్లల్లాగా ఇతనుకు జాబ్ కు వెళ్లే పరిస్థితి అనేది రాలేదు. ఎందుకంటే ఇతని ఫ్యామిలీ ఆల్రెడీ రిచ్ కాబట్టి. అందుకోసం అతను ఏం చేస్తాడంటే స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు. స్పెసిఫిక్ గా ఎబెన్ కు గోల్ఫ్ ఆడడం అంటే చాలా ఇష్టము. సో ఆ విధంగా గల్ఫ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి ఆడుతూ 1906 లో యుఎస్ అమేచర్ అనే ఛాంపియన్షిప్ ను విన్ అవుతాడు. అది అమెరికాలోని స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో విన్ అవుతే ఈ యుఎస్ అమేచర్ అనే ఛాంపియన్షిప్ ను ఇస్తారన్నమాట. సో ఆ విధంగా ఎబెన్ కు నేషనల్ లెవెల్ లో కాంపిటీషన్ చేసి ఒక వరల్డ్ క్లాస్ గల్ఫ్ ప్లేయర్ అవ్వాలనే ఆశ ఉండేది. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అయిన ఐరన్ కంపెనీని చూసుకునే బాధ్యతను ఎబెన్ కి అప్పగిస్తారన్నమాట. ఆల్రెడీ సూపర్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఆ కంపెనీ. దానికి చైర్మన్ గా మారుతాడు ఎబెన్ బెయస్. ఎబెన్ చైర్మన్ అయిన కొన్ని సంవత్సరాల్లోనే తన స్మార్ట్నెస్ ను ఇంకా ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి చాలా డబ్బులను సంపాదిస్తాడు. ఆ కంపెనీని నెక్స్ట్ లెవెల్ లో డెవలప్ చేస్తాడు. సో ఆ విధంగా అతనికి డబ్బులు అనేది చాలా వస్తుంది. ఆ సంపాదించిన డబ్బులతో అతను ఏం చేస్తారంటే అమెరికా ఇంకా యునైటెడ్ కింగ్డమ్ లో చాలా లగ్జూరియస్ హౌసెస్, మ్యాన్షన్స్ ను ఇలా కొనేస్తాడు. అది మాత్రమే కాదు, అప్పట్లో హార్స్ రేస్ చూడడానికి చాలా మంది ఆసక్తిని చూపేవారు. అలాంటప్పుడు ఇతను ఏం చేస్తారంటే ఒక సపరేట్ హార్స్ టేబుల్ ని కూడా కొన్నాడు. ఇంకా ఫుట్బాల్ స్టేడియం లో ఆడియన్స్ కూర్చొని చూసే స్టాండ్ ను కూడా కొనేశాడు. ఎబెన్ ఒక చాలా బిజినెస్ మ్యాగ్నెట్ గా మారుతాడు. అమెరికా ఇంకా యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్న చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, బ్యాంకర్స్ ఇంకా కోకోకోలా ఫౌండర్ కూడా ఇతనికి పరిచయమే అని చెప్పాలి. కొన్ని ఆర్టికల్స్ ప్రకారము ఎబెన్ కు అమ్మాయిల వీక్నెస్ ఉందని కూడా చెప్తున్నారు. సో ఆ విధంగానే ఎబెన్ లైఫ్ చాలా స్మూత్ గా ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాగుతుంది. కానీ ఆ రోజు వచ్చేంత వరకు చరిత్రలో ఇతనికి వచ్చిన చావు ఎవరికి రాలేదు. అతను చనిపోయిన తర్వాత అతని శవాన్ని చాలా సేఫ్టీగా పాతి పెట్టారు. సో ఆ విధంగా ఎబెన్ కు ఏం జరిగిందని తెలుసుకున్న ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే క్రైమ్, మిస్టరీ, థ్రిల్లింగ్ అనే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను మీ దినేష్. వెల్కమ్ టు డిటెక్టివ్ డీజే. అది 1927. ఎబెన్ తన బిజినెస్ ఇంకా తన లైఫ్ అనేది చాలా బిజీగా వెళుతుంది. అందుకు ఎబెన్ ఏమనుకుంటాడంటే కొన్ని రోజులు తన బిజినెస్ అంతా పక్కన పెట్టేసి అతను రిలాక్స్ అవుదామని అనుకుంటాడు. అందుకోసం అతను ఏం చేస్తారంటే తాను చదివిన కాలేజ్ లో అంటే తాను చదివిన యూనివర్సిటీ ఆఫ్ ఏల్ లో ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. సో దానిని చూడడానికి ట్రైన్ ఎక్కి కనెక్టికట్ కు వెళ్తాడు. ఆ విధంగా ఫుట్బాల్ మ్యాచ్ అయిపోతుంది. తిరిగి పిట్స్బర్గ్ కు రావడానికి ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్ ను బుక్ చేసుకున్న ఎబెన్ ఏం చేస్తారంటే ఆ ట్రైన్ లో ఎక్కి మంచిగా పడుకుంటాడు. ఎందుకంటే ఆ జర్నీ అనేది 10 to 12 hours ఉండటం వలన అతను అలా రిలాక్స్ అవుదామని పైన ఎక్కి ఆ సీట్ మీద పడుకుంటాడు. అలా ట్రైన్ బయలుదేరుతుంది. అలా కొన్ని గంటల తర్వాత ఏమవుతుందంటే ఎబెన్ ఆ సీటు నుంచి వెళ్ళి కింద పడిపోతాడు. ఎప్పుడైతే అతను కింద పడతాడో అతని షోల్డర్ అనేది గ్రౌండ్ కు తాకుతుంది. వెంటనే ఎబెన్ లేచి చూసేటప్పుడు అతని లెఫ్ట్ షోల్డర్ లో చాలా పెయిన్ వస్తుంది. అందుకు అతను ఏమనుకుంటాడంటే సరేలే ఇంకా కొన్ని గంటల్లోనే పిట్స్బర్గ్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకుంటే ఆ షోల్డర్ పెయిన్ అనేది వెళ్ళిపోతుంది అనుకున్నాడు. తిరిగి అతని సీట్లో ఎక్కి పడుకుంటాడు. సో ఆ విధంగా కొన్ని గంటలు గడుస్తుంది. పిట్స్బర్గ్ రైల్వే స్టేషన్ వస్తుంది. కానీ ఎబెన్ కు మాత్రం ఆ పెయిన్ అనేది అలానే ఉంటుంది. సో వెంటనే అతను ఏం చేస్తారంటే ఇంటికి వెళ్లి తన లగేజ్ అంతా పెట్టేసి ఒక ఫిజియోథెరపిస్ట్ ని కలుస్తాడు. అతని పేరే జే.ఏ. బెయిలీ. సో వెంటనే ఆ ఫిజియోథెరపిస్ట్ ను కలిసి అతను ఏమంటాడంటే నాకు షోల్డర్ పెయిన్ ఉంది, ఈ పెయిన్ పోవడానికి ఏదైనా మంచి సిరప్ ఉంటే ఏమని అడుగుతాడు. ఈ జే.ఏ. బెయిలీ ఎవరంటే ఒక బిజినెస్ మ్యాన్. ఇతను ఒక డాక్టర్ కాదు, ఏదో మెడిసిన్ మీద కొంచెం ఐడియా ఉండటం వల్ల అతను మెడికల్ బిజినెస్ ను పెట్టుకున్నాడు. సో ఆ విధంగా ఈ విలియం జే.ఏ. బెయిలీ ఏమంటాడంటే నా దగ్గర నీ షోల్డర్ పెయిన్ కి ఒక సిరప్ ఉంది, అది చాలా ఎక్స్పెన్సివ్, నీ రేంజ్ కు అది అంత కాస్ట్లీ కాదు, కావాలంటే నువ్వు కొనుక్కోవచ్చు అని చెప్తాడు. సో ఆ విధంగానే జే.ఏ. బెయిలీ అతనికి రెడాథార్ అనే ఒక సిరప్ ని ఇస్తాడనమాట. ఆ సిరప్ ను ఎబెన్ కి ఇచ్చి ఏమంటాడంటే ఇది నువ్వు కొంచెంగా తీసుకో, ఇది తీసుకుంటే ఏ పెయిన్ అయినా అప్పటికప్పుడే వెళ్ళిపోతుంది, ఇంకా నువ్వు చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతావు అని చెప్పి పంపించేస్తాడు అనమాట. అంటే ఈ రెడాథార్ సిరప్ లో రేడియం ప్లస్ డిస్టిల్ వాటర్ అనేది ఉంటుంది. ఈ రేడియం ఇంగ్రీడియంట్ అనేది కొంచెం ఉంటే అందులో వాటర్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఎబెన్ ఏం చేస్తారంటే ఆ రెడాథార్ ఇంటికి తీసుకుని వెళ్ళి ఫిజియోథెరపిస్ట్ అయిన విలియం చెప్పినట్టు ఏం చేస్తారంటే ఒక స్పూన్ ను తీసుకుని అందులో కొంచెం క్వాంటిటీ ఆ రెడాథార్ ను పోసి తాగుతాడు. ఎప్పుడైతే ఒక సిరప్ ను తీసుకుంటాడో అతడు చాలా రిఫ్రెష్ గా అవుతాడు. అంటే అతనిలో ఏదో ఒక న్యూ ఎనర్జీ వచ్చినట్టుగా ఫీల్ అవుతాడు. ఇంకా అన్ని పనులు నోటిగా చేయడం మొదలు పెడతాడు. ఈ విధంగా ఆ యొక్క రెడాథార్ అనేది అతనికి చాలా నచ్చేసింది. సో ఆ విధంగానే ప్రతిరోజు కొంచెం క్వాంటిటీ తీసుకుని చాలా బెటర్ గా ఫీల్ అయ్యాడు. అంటే అతని బాడీలో ఎటువంటి పెయిన్ అనేది లేకుండా పోయింది. తర్వాత ఎబెన్ ఏం చేస్తారంటే ఆ యొక్క
యొక్క రేడియేటర్ యొక్క డోసేజ్ ని పెంచాడు. తాగడానికి చాలా మంచిగా ఉండటం వలన అతను రోజు ఒక్కొక్క బాటిల్ ను తాగేసేవాడు. ఇంకా అతను తాగడం మాత్రమే కాకుండా అతని ఫ్రెండ్స్ ఇంకా బిజినెస్ పార్ట్నర్స్ కు ఒక గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు. అలా ప్రతిరోజు 3 బాటిల్స్ ను సంవత్సరాల తరబడి తాగటం వలన ఒక రోజు ఏమైందంటే అతని జా బోన్ అనేది కింద పడిపోయింది. అంటే అతని దవడ అనేది ఈ యొక్క భాగము ఆ స్కల్ నుంచి వెళ్ళి కిందకు వచ్చేసింది అనమాట. అంటే 1931లో అతని జా బోన్ అనేది ఆ యొక్క స్కల్ నుంచి సపరేట్ అయిపోయింది. నేను ముందుగా చెప్పినట్టు ఆ రేడియేటర్ లో డిస్టిల్డ్ వాటర్ ప్లస్ రేడియం ఉండటం వలన అంటే 90s లో ఈ రేడియం అనేది ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో ఒక ఇంగ్రీడియంట్స్ గా వాడేవారు. అంటే ఈ రేడియం వాడటం వలన ఆ ప్రోడక్ట్స్ అంతా సేల్ అయ్యేది. అది మాత్రమే కాకుండా ఆ రేడియం వాడటం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉందని చాలా మంది నమ్మేవారు. సో ఆ విధంగానే ఈ యొక్క రేడియేటర్ అనేది ఒక మెడికల్ ప్రోడక్ట్ గా మారింది. సో ఎబెన్ 3 సంవత్సరాలలో 1400 బాటిల్స్ ను ఖతం చేయడం వలన అతని జా బోన్ అనేది కిందకు వచ్చేసింది. అంటే పైన జా బోన్ ఇంకా కింద జా బోన్ అనేది కంప్లీట్ గా కుళ్ళిపోయింది. ఇంకా 6 పళ్ళు మాత్రమే అతని జా బోన్ మీద ఉండేది. డాక్టర్స్ ఏం చేశారంటే ఆ జా బోన్ ను సపరేట్ చేశారు. ఇంకా ఎబెన్ రోజు రోజుకి వెయిట్ లాస్ అవడం మొదలు పెట్టాడు. అతనికి చాలా హెడ్ ఏక్ వచ్చింది. ఇంకా అతని బాడీలో ఉన్న పార్ట్స్ అంతా డిస్ఇంటిగ్రేట్ అయ్యింది. ఇంకా ముఖ్యంగా అతని స్కల్ లో రంధ్రాలు పడడం మొదలైంది. ఆ రంధ్రాల నుంచి ఆ బ్రెయిన్ అనేది బయటికి కూడా వచ్చింది. ఎప్పుడైతే ఈ యొక్క విషయం అంటే ఇంత ఒక రిచ్ అయిన పర్సన్ ఎబెన్ కి ఇటువంటి పరిస్థితి వచ్చింది, దానికి కారణం ఈ రేడియేటర్ అని తెలవడం వలన చాలా మంది ఏం చేస్తారంటే ఆ యొక్క రేడియం ద్వారా చేయబడిన ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేశారు. ఇంకా ఆ రేడియం ద్వారా చేయబడిన ప్రొడక్ట్స్ తీసుకున్న వారు ఆ తర్వాత సంవత్సరంలో చాలా మంది చనిపోయారు. కానీ ఎబెన్ యొక్క స్టోరీ మాత్రము చాలా ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే ఇతను అమెరికా, ఇంగ్లాండ్ లో చాలా మందికి తెలిసిన ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఈ యొక్క న్యూస్ అనేది ఆ రోజు చాలా వైరల్ గా మారింది. ఇంకా హెడ్ లైన్ కి వచ్చిందని చెప్పాలి. సో ఆ విధంగా ఎబెన్ బెడ్ రిడన్ అయ్యి 1932లో చనిపోయాడు. అతని బాడీని టెస్ట్ చేసిన డాక్టర్స్ ఏమన్నారంటే అతని బాడీలో 32 మైక్రోగ్రామ్ రేడియం ను కనుగొన్నట్టు చెప్పారు. యాక్చువల్లీ 2 to 3 మైక్రోగ్రామ్స్ రేడియం ఉంటేనే అది మనిషికి చాలా డేంజర్. సో ఎబెన్ బాడీ చాలా రేడియేషన్ అనేది ఎమిట్ చేస్తుంది కాబట్టి ఆ యొక్క రేడియేషన్ వల్ల తాగబడితే వాళ్ళకు కూడా చాలా డేంజర్ కాబట్టి అతని యొక్క బాడీని లెడ్ లైన్ కాఫిన్ చేసి అందులో పెట్టి ఇంకా కాంక్రీట్ తో చేయబడ్డ ఒక సమాధిని చేసి అందులో అతని పెట్టి సమాధి చేశారనమాట. సో ఈ విధంగా ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టి చాలా డబ్బులు సంపాదించి చివరికి ఆ యొక్క సిరప్ అంటే ఆ యొక్క రేడియోతో తాగడం వలన ఎబెన్ చనిపోయాడు. అలా 30 సంవత్సరాలు గడుస్తుంది. 1965లో సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఎబెన్ యొక్క కాఫీని తెరిచి చూస్తారు. ఇంకా అతని బోన్స్ ను ఎగ్జామిన్ చేస్తారనమాట. ఎప్పుడైతే అతని యొక్క బోన్స్ ను టెస్ట్ చేస్తారో 1932లో పాతి పెట్టేటప్పుడు అతని యొక్క బాడీలో ఆ రేడియేషన్ అనేది ఎలా ఉందో అదే విధంగానే 1965లో కూడా ఆ యొక్క రేడియేషన్ అనేది ఆ బోన్స్ అనేది ఎమిట్ చేసింది అనమాట. సో సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఇది బయట ఉంటే చాలా ప్రమాదం అని ఏ విధంగా ఉండేనో ఆ విధంగా అక్కడ పెట్టేసి సమాధి చేసేసి వచ్చేసారు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇంకా 1600 years కు ఎబెన్ బాడీ అనేది ఆ రేడియేషన్ అనేది ఎమిట్ చేస్తూనే ఉంటుంది. సో దాన్ని డిస్టర్బ్ చేయవద్దని చెప్పారు. సో డిటెక్టివ్స్ ఈ యొక్క కేసు గురించి మీరేమంటారు అనేది కామెంట్ లో చెప్పండి. మనిషి తినే పదార్థాల నుంచి త్రాగే ప్రతి ఒక్కటి లిమిట్ లో ఉండాలి. ఎప్పుడైతే ఆ లిమిట్ ని దాటుతారో ఖచ్చితంగా అది పాయిజన్ గా మారే ఛాన్సెస్ ఉంది. అలా ఈ రేడియేతో తాగిన ఈ ఎబెన్ మనకు ఒక మంచి ఉదాహరణ. సో డిటెక్టివ్స్ ఈ యొక్క కేసు గురించి మీరేమంటారు అనేది కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఆసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.